రాముడి గురించి నాకు తీసే అవకాశం వచ్చిందని చెప్పిన వ్యక్తి ఆయన ఆ రోజు హనుమంతుడి మీద అలిగాడే గానీ అవమానించలేదు. ఇది ఒకటి. హలో గైస్, వెల్కమ్ టు మన వ్యూ. కాంట్రవర్సీస్ అనేవి ఎవడు కూడా కావాలని పెట్టుకోడు. పరిస్థితుల ప్రభావమో లేకపోతే ఆ టైంలో మనం మాట్లాడే మాటలో కాంట్రవర్సీస్ కి దారితీస్తాయి. సో అట్లాంటి కొన్ని కాంట్రవర్సీస్ ని ఈ వీడియోలో ఫోకస్ చేద్దాం. టాప్ 5 కాంట్రవర్సీస్ దట్ క్రియేటెడ్ కేయాస్ ఇన్ టాలీవుడ్. నెంబర్ 1, పూరి జగన్నాథ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ కు ఒక సెపరేట్ మార్క్ ఉంది. ఆయన నుంచి సినిమా వచ్చిన తర్వాత అది హిట్ ఫ్లాప్ అన్నది పక్కన పెడితే ఆయన ఒక గ్రేట్ ఫిల్మ్ మేకర్ అన్న ఊహ అందరిలోనూ ఉంది. బట్ ఏమైందో తెలియదు కానీ ఈ మధ్యన ఆయన నుంచి వరుస గుణపాలు దిగుతాను వస్తున్నాయి జనాలకి. అప్పట్లో పూరి జగన్నాథ్ తన మనసులో ఉన్న భావాల్ని ఒక ఆడియో రూపంలో యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగేది. అందులో కొన్ని జనాలకు విపరీతంగా నచ్చి వాటిని ఫాలో అవడం కూడా జరిగేది. బట్ అందులోంచి ఒక ఆడియో మాత్రం కాంట్రవర్సీ కింద తయారైంది. అదేంటంటే బుద్ధిజం. ఆయనతోనే బుద్ధిజం మొదలైంది. బుద్ధిజం ఈజ్ ఓల్డర్ దెన్ హిందూయిజం అండ్ క్రిస్టియానిటీ. బుద్ధిజం అనేది హిందుత్వం కన్నా, అదే సనాతన ధర్మం కన్నా పాతది, గొప్పది అని చెప్పడం జరిగింది. అలాగే బుద్ధిస్టులు అనేవాళ్ళు చాలా శాంతపరులు. వాళ్ళ దేశానికి ఉపయోగమే తప్ప ప్రమాదం ఎట్టి పరిస్థితుల్లోనే లేదు. బట్ అటువంటి వాళ్ళని భారతీయులమైన మనం కిరాతకంగా చంపుకున్నాం. అటువంటి గొప్ప బుద్ధిజంని మన దేశం నుంచి వెళ్ళగొట్టేసాం. భారతీయులమైన మనం సిగ్గుపడాలి. మనమందరం కూడా ఎదవలం అనేటట్టు ఒక వర్డ్ వచ్చేలా ఆయన ఆ ఆడియోలో ఆయన భావాలను వ్యక్తపరచడం జరిగింది. దీని చుట్టూ ఒక పెద్ద కాంట్రవర్సీ తయారైంది. ఫస్ట్లీ గొప్పవారు మేధావి అనుకున్న పూరి జగన్నాథ్ నుంచి ఇటువంటి అర్థం లేని ఒక ఆడియో బయటకు రావడం అనేది అందరికీ షాకింగ్ అనిపించింది. ఎందుకంటే బుద్ధిజం కన్నా సనాతన ధర్మం చాలా పాతది. యాక్చువల్లీ గౌతమ్ బుద్ధుడు కూడా సనాతన ధర్మం నుంచి వచ్చిన వాడే. ఆయన పేరుతో పాటుగా ఆయన ఫాలో అయ్యే మెడిటేషన్, ఆయన ఏం కనిపెట్టలేదు కదా మెడిటేషన్ అనేది, అది కూడా సనాతన ధర్మం నుంచే వచ్చింది. అంటే సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉంది. బట్ దీన్ని పూరి జగన్నాథ్ గారు రివర్స్ లో చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం భారతీయులమైన మనం కిరాతకంగా బుద్ధిజంని దేశం నుంచి వెళ్ళగొట్టామని. దీనికి చాలా క్లియర్ గా బుద్ధిజం అనేది ఒకప్పుడు బాగానే ఉండేది. అంటే అశోకుడు టైంలో బుద్ధిజాన్ని ఫాలో అవుతూ వాటికి సంబంధించిన టెంపుల్స్ కూడా నిర్మించడం జరిగింది. బట్ దాని తర్వాత బుద్ధిజం అనేది ఒక డిఫరెంట్ టేక్ తీసుకుంది. ఆ టేక్ తీసుకోవడం వల్ల ఇది ఇక్కడ ఉండడం ప్రమాదకరమని అప్పుడు తిరగబడడం స్టార్ట్ చేశారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, బుద్ధుడు ఆయన మోటివేషన్స్ కానీ ఆయన ఐడియాలజీ కానీ తప్పు పట్టడం కాదు, దాన్ని ఓవర్ ది టైం తప్పుగా అర్థం చేసుకుని దాన్ని ఒక రాంగ్ ట్రాక్ లోకి పట్టుకెళ్ళిపోయారు. అది తప్పుగా కనపడి అప్పుడు మన దేశంలో దీన్ని కొంచెం రివర్స్ తిరగడం స్టార్ట్ చేశారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అంటే అప్పుడు రాజులే దీన్ని ఫాలో అయ్యారంటే మన దేశంలో దీన్ని గౌరవించారనే కదా. మరి కిరాతకంగా ఎక్కడ చంపారు? సో ఒక లేని విషయాన్ని క్రియేట్ చేసి భారతీయులమైన మనల్ని మనమే తక్కువ చేసుకోవడం అనేది తప్పు కదా అని కాంట్రవర్సీస్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇదంతా ఊహాజనకంగా చెప్పేది కాదు, హిస్టరీ చూసుకుంటే ఇది క్లియర్ గా ఉంది. దాన్ని నేను చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో అయితే పూరి జగన్నాథ్ గారు కొంచెం అంత తెలివైన వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటని నేనైతే షాక్ అయ్యాను. నన్నైనా మనస్ఫూర్తిగా తిట్టనివ్వండి. నెంబర్ 2, చిన్మయి శ్రీపద. రాహుల్ రవీంద్రన్ రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ అనే ఒక మూవీ చేశాడు. దాని ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భర్త అనేవాడికి పెళ్లి అయింది అన్న దానికి ఒక చిహ్నం లేదు. అదే భార్య అనే దానికి పెళ్లి అయిన తర్వాత తన మెల్ల ఒక తాళు పడేస్తారు. ఆ తాళు వల్ల తనకు పెళ్లి అయిందని తెలుస్తుంది. అసలు మగాడికి తెలియనప్పుడు ఆడదానికి ఎందుకు తెలియాలి? ఇద్దరికి ఒకే న్యాయం ఉండాలి కదా. అందుకనే మా వైఫ్ కి తాళు కూడా వేసుకోవద్దని చెప్పాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి కాంట్రవర్సీ. దాని తర్వాత ఎటేటో పోయింది. యాక్చువల్ గా ఈ ఇష్యూలో ఈ చిన్మయికి సంబంధం ఏంటనుకుంటున్నారా? ఎక్కడ స్టార్ట్ అయింది అసలు మ్యాటర్. సో దీని గురించి విన్న తర్వాత కొంతమంది ఆవిడ సోషల్ మీడియా అకౌంట్స్ లో కొన్ని బూతులతో ఆవిడ్ని అడ్రస్ చేయడం జరిగింది. మెల్లో తాళ్ళు లేనప్పుడు అసలు మీరిద్దరు కూడా ఎందుకు హిందూ మ్యారేజ్ చేసుకున్నారు, అండ్ మీ పిల్లల్ని ఎందుకు పెంచుతున్నారు, వాళ్ళని చంపేయచ్చు కదా, ఇట్లాంటి కొన్ని వరస్ట్ కామెంట్స్ చూడడం జరిగింది. దాని తర్వాత ఆవిడ దానికి రియాక్ట్ అవుతూ చాలా పెద్ద రచ్చలు ఏమనెత్తింది. పోతే ఎక్కడ ఏం జరిగిందంటే, ఆవిడ పాత పోస్టులని బయటకు తీయడం జరిగింది. ఆ పోస్టుల్లో శ్రీరాముడు, లక్ష్మణుడు వీళ్ళిద్దరూ కూడా ఎగ్జాంపుల్ కాదు ఒక మంచి భర్తగా ఉండడానికి అన్న పోస్టులు చూడడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇస్లామిక్ విషయానికి వస్తే బోర్కాలు అనేవి వాళ్ళ హక్కు, వాళ్ళు వేసుకుంటారు. ఒక రిలీజియన్ ని కరెక్ట్ అంటూ ఇంకో రిలీజియన్ తప్పు అంటే ఎలా? ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవిస్తే ప్రాబ్లమే లేదు. అక్కడ వాళ్ళ మత ఆచారాల ప్రకారం ఆడపిల్లలు సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్తూ ఇటు ఒక రెస్ట్రిక్షన్ పెట్టేస్తున్నారు అన్నట్టు చెప్తే ఎలా? ఎక్కడ స్టార్ట్ అయింది జనాల్లో ఈవిడ మీద నెగిటివిటీ?
అక్కడి నుంచి ఆవిడని చాలా స్ట్రాంగ్ గా బూతులు తిడుతూ ఆవిడ సోషల్ మీడియాస్ లో చాలా దారుణంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. నెంబర్ 3 ఐబొమ్మ ఇమ్మడి రవి. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే, రవి అనే వ్యక్తి ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ లో పైరసీ చేస్తూ ఉంటాడు. బట్ దానికి విపరీతమైన ఆడియన్స్ నుంచి దాదాపు ఒక 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంట. వాళ్ళందరూ కూడా ఆ కంటెంట్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఎక్స్ప్లోర్ చేయడమే కాదు, రవి అనే వ్యక్తికి హ్యూజ్ రేంజ్ లో సపోర్ట్ అయితే దొరుకుతుంది. ఒక తప్పు చేసిన వ్యక్తికి ఎంత సపోర్ట్ దొరకడం ఏంటి అని పోలీసులు అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. పోతే ఈ పైరసీలు అనేవి ఇప్పుడు ఏం కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ జనాలు ఎందుకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే నిర్మాతలు చేసే దరిద్రాల వల్ల. వాళ్ళు ఒక సినిమాని రిలీజ్ చేస్తున్నప్పుడు అదుపు లేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు ఒక సినిమాకి. అది థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత విపరీతమైన రేట్లు పెట్టి పడదొబ్బుతున్నారు. పోనీ అక్కడ దాకా ఆగారా అంటే, థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే ఇంటర్వెల్కి ఏ పాప్కార్నో తీసుకుందామంటే ఆడు 300-500 చెప్తుంటే, అసలు థియేటర్కి ఎందుకురా వెళ్ళేది? ఎంటర్టైన్ అవ్వడానిక, డబ్బులు వదిలించుకోవడానిక అని ఒక ఊహల్లోకి వెళ్ళిపోయారు జనాలు. మీరే మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు, బడ్జెట్లు పెంచేసుకుంటున్నారు. సినిమా రిలీజ్కి వచ్చేసరికి మాకు ఎంత బడ్జెట్ అయింది, సినిమా టికెట్ రేట్లు పెంచమని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నారు. సో అటువంటి వాళ్ళకి డే 1 ఇంట్లోకి వచ్చిన ఒక మంచి ప్రింట్ దొరికితే ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉంటారు? దానికి తోడు సినిమా వచ్చిన జస్ట్ 20 days 25 days గట్టి కొడతా ఒక 28 రోజుల్లో సినిమా వచ్చేస్తుంది ఓటీటీకి. ఒకప్పుడు జనాలు విపరీతంగా థియేటర్కి వచ్చేవాళ్ళంటే వాళ్ళకి ఆప్షన్స్ తక్కువ ఉండేవి. ఇప్పుడు ఆప్షన్స్ చాలా పెరిగిపోయినాయి. ఫోన్లోనే చాలా ఆప్షన్స్ ఉంటున్నాయి. అయినా కూడా వాడు థియేటర్ దాకా వస్తున్నాడంటే మీరు వాడిని రెస్పెక్ట్ చేయాలి. అలాంటిది వాడిని పక్కన పెట్టేసి మీ బిజినెస్ మీరు చూసుకుంటే ఆడి పని చూసుకోక మీ సినిమాలు ఎంత చూస్తాడు? పాప్కార్న్కి సినిమాకి ముడికి పెడితే నేను ఏడ చావాలి, ఆఖరికి ఇంత గోల్ ఉందని జనానికి ఇబ్బంది అవుతుందని పార్కింగ్ కూడా ఫ్రీ చేస్తారు. నెంబర్ 4 ఎస్ఎస్ రాజమౌళి. మన తెలుగు ఖ్యాతిని ఒక గ్లోబల్ లెవెల్లో నిలబెట్టిన ఒక గొప్ప దర్శకుడు. అటువంటి వ్యక్తిని వీలైతే అప్రిషియేట్ చేయాలి, లేదా పక్కన కూర్చోవాలి. అంతేకాని ఆయన మీద కేసులు వేసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎస్ఎస్ రాజమౌళి రీసెంట్ గా గ్లోబ్ ట్రోటర్ మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ఫంక్షన్ చేయడం జరిగింది. ఆయన రిలీజ్ చేయకముందే ఆ గ్లిమ్స్ అనేది బయటకు వచ్చేసింది. అదేంటి, నేను రాముడు సినిమా తీస్తుంటే ఆయన భక్తుడైన హనుమంతుడు ఏం చేస్తున్నాడు అని నా భార్యకి కానీ నా తండ్రికి కానీ హనుమంతుడు అంటే చాలా ఇష్టం, ఆయన ఎప్పుడు కూడా వెనకుండి నడిపిస్తాడు అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ సినిమా వీడియో బయటకు ఎలా లీక్ అయింది అని ఫీల్ అయ్యాడు. గుండె దగ్గర నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. అసలు హనుమంతుడు ప్రమేయం లేకుండా ఆయన్ని తప్పుపట్టడం ఏంటి అని కొంతమంది హట్ అయ్యారు. అవ్వడమే కాదు, ఆయన మీద కేసు కూడా వేసేశారు. బట్ అందులో మనం వీడియో పూర్తిగా చూస్తే ఆయన ఎక్కడా కూడా హనుమంతుడిని తప్పు పట్టలే. జస్ట్ ఆయనకు ఒక బాధ కలిగితే ఆ బాధకి సంబంధించి హనుమంతుల వారు ఏమైపోయారు అని చెప్పుకున్నాడు. అంటే జనరల్ గా అందరూ మాట్లాడైతే మాట్లాడాడు. ఆయన స్పెషల్ గా దేవుణ్ణి తిట్టింది లేదు, ఏం చేసింది లేదు. పోర్ట్రే అవ్వడం మాత్రం తప్పుగా పోర్ట్రే అయింది. అందులోకి ఆయన ముందే ఒక మాట యూజ్ చేశారు, నేను దేవుణ్ణి నమ్మను అని. సో దానివల్ల ఇంకా పెద్ద దుమారం లేగింది. బట్ ఆయన ఎక్కువ సినిమాల్లో గాడ్ రిఫరెన్సెస్, హిందూ గాడ్ రిఫరెన్సెస్ తీసుకునే సినిమా చేయడం జరిగింది. సో వాటిలో దేవుణ్ణి ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి తప్ప ఎప్పుడు కూడా డిగ్రేడ్ చేసే విషయాలు అయితే లేవు. అండ్ రీసెంట్ గా ఈ వారణాసి సినిమాలో కూడా రాముడి యొక్క గొప్పతనం చూపిస్తాడు మ్యాక్సిమం. అట్లాంటి ఒక వ్యక్తి దేవుణ్ణి తప్పు పెట్టడు కదా. రాముడు గురించి నాకు తీసే అవకాశం వచ్చిందని చెప్పిన వ్యక్తి ఆయన ఆ రోజు హనుమంతుడి మీద అలిగాడే గాని అవమానించలేదు. నెంబర్ 5 బాలకృష్ణ. మన బాలయ్య స్టేజ్ ఎక్కితే అప్పుడప్పుడు నోటి నుంచి కొన్ని ఆనిముత్యాలు జారి పడుతూ ఉంటాయి. అవి కొన్నిసార్లు ఇంటెన్షన్ గానే మాట్లాడతారు, మరి కొన్నిసార్లు నోరు జారిపోతూ ఉంటారు. బట్ అన్నిటిలోకల్లా బిగ్గెస్ట్ అసలు స్టేజ్ ఎక్కిన తర్వాత దొరికిపోయిన విషయం ఏంటంటే, సావిత్రి అనే ఒక సినిమా సంబంధించి, అదే నారా రోహిత్, నందిత, శ్వేత హీరోయిన్ల సినిమాలో ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కి బాలయ్యని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ మాటలు మాట్లాడిన తర్వాత కాంట్రవర్సీ అవ్వకుండా ఎలా ఉంటుంది చెప్పండి? టాలీవుడ్ తో ఆగిపోలేదు, నేషన్ మొత్తం మాట్లాడుకున్నారు దీని గురించి. అఫ్ కోర్స్ బాలయ్య బాబు చాలా మంచి వ్యక్తి అని చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ స్టేజ్ మీద ఆయన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఆ డైలాగ్స్ వాడడం జరిగింది. బట్ అదైతే మాత్రం కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే అక్కడ ఫ్యాన్స్ అనేవాళ్ళు నువ్వేం చెప్తే అది ఫాలో అవుతారు. సో దీని తర్వాత ఏమవుద్ది, ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంచెం రాంగ్ రూట్ లోకి వెళ్తారు. ఒక యాక్టర్ గా నీలో ఉన్న యాక్టింగ్ ని సెల్ చేయాలి, స్టార్ ని కాదు. సో ఇంకేంటి మరి, వీడియో నచ్చిందా? ఒక లైక్ వేసుకోండి గురువుగారు. లైక్ వేసుకుంటే పుష్ అవుతాయి వీడియోలు. అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారు. ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి, కంటెంట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.